దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు వేళ ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నా. ఉదయకాలపు వేళ పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క మాటను మనము ధ్యానించుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనము ధ్యానించుకుందాం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చదవబడినటువంటి యొక్క మాటను బట్టి పౌలు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు శరీరధారి ఉన్నటువంటి దినములలో ఆయన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ మరణము నుండి రక్షింపగలవానికి ఆయన ప్రార్థనను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడిను అని మాట్లాడుతున్నాడు. దేవుని కుమారుడై ఉండి కూడా ఆయన రోధించవలసిన అవసరము ఏంటయ్యా అంటే, ఆయన కన్నీరు కారవలసినటువంటి అవసరము ఏంటయ్యా అంటే, ఆయన అంటున్నటువంటి వాడుగా ఉన్నాడు, మరణము నుండి రక్షింపగలవాని ఆయన ప్రార్థన చేసినట్లుగా. అంటే సమస్త మానవాళి కూడా మరణం అనేటువంటిది ఒకటి మనిషి పైన ఏలుబడి చేస్తుంది అని, అది శరీర సంబంధమైనటువంటి మరణము కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి మరణము కొరకు ప్రభువు తండ్రి సన్నిధిలో ఆయన ప్రతిదినము కన్నీరు కార్చినట్లుగా, ఏడ్చినట్లుగా, దుఃఖించినట్లుగా మనము గమనించగలుగుతున్నాం. విశ్వాసులమైనటువంటి మనము ఈ దినములలో లేఖనము చెప్పినట్లుగా సమయము సమీపించుచున్నది, సద్వినియోగము చేసుకోవాలని లేఖనము చెబుతున్నప్పటికీ దేవుని యందు విశ్వాసమును కలిగి నడుచుకోవాలని లేఖనము మనకు బయలుపరుస్తున్నప్పటికీ ఎంతమాత్రము భయము లేని వారముగా, లోబడలేనటువంటి వారముగా, దేవుని చిత్తమును బట్టి నడుచుకునలేనటువంటి స్థితిగతిని బట్టి ఈనాడు మరణబంధకముల్లో అనేకమైనటువంటి వారు చిక్కుకుని వారుగా, మరీ ముఖ్యముగా మనం గమనించగలిగినట్లయితే యవనస్తులపైన అపవాది చేస్తున్నటువంటి దాడి, యవనస్తులను అనేకమైనటువంటి వాటికి గురి చేసి అనేకమైనటువంటి వాటికి లోబరిచి దేవుని చిత్తమును చేయక పాపములో శాపములో నశించిపోతున్నటువంటి వారి జీవితాలను రక్షించాలి అని దేవుని ఉద్దేశమై ఉండగా దేవుని మాటను గమనించక పాపము తట్టు తిరిగి మరణాన్ని కొని తెచ్చుకుంటున్నటువంటి వారుగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు అంటున్నాడు, ఆయన కన్నీరు కార్చినట్లుగా ఈనాడు కూడా దాని నుండి మనం రక్షించబడాలి అంటే ప్రభు సన్నిధిలో నిత్యము మనము మొర్రపెట్టే వారముగా, కన్నీరు కార్చే వారముగా, దుఃఖించినటువంటి వారముగా యావేలు ప్రవక్త ద్వారా చెప్పాడు. 2వ అధ్యాయం 12వ వచనములో, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు
రమ్మని ఆయన పిలుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకోమని మాట్లాడుతున్నాడు. అప్పుడు మీరు ఆయన కనికరము కలిగినటువంటి వాడు కనుక మన పైన ఆయన కనికరమును చూపించి రావలసినటువంటి కీడును మన నుండి తొలగజేసి మనకు ఆయన మేలు కలగజేయువాడుగా ఉన్నాడు అని లేఖనం చెప్తుంది. కనుక ఇకనైనా మనము ప్రభు సన్నిధిలో దుఃఖించగలిగిన వారముగా, మన పాపముల నిమిత్తము, మన అతిక్రమముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము ప్రభు సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనలను రక్షించేవాడుగా ఉన్నాడు. అందుకే ఆయన చెప్తాడు మత్తయి సువార్తలో, మీరు దేహమును ఆత్మను చంపువానికి మీరు భయపడడు, కానీ దేహము చంపువానికి మీరు భయపడవలసిన పని లేదు అని. కాబట్టి ఈ ఉదయకాలపు వేళ ప్రతి ఒక్కరము కూడా మనం గమనించగలిగినట్లయితే మరణము అతి సమీపముగా ఉన్నట్లుగా లేఖనము చెబుతుంది. ఒక మనిషి ప్రవర్తన బట్టి అది సంభవిస్తున్నట్లుగా మనము గమనిస్తున్నాం. ఉదయకాలపు వేళ దాని నుండి నీవు విడిపించబడాలని ఆశపడితే ప్రభు సన్నిధిలో కలిగి ఉన్నటువంటి పాపమును బట్టి, అతిక్రమమును బట్టి ప్రభువా నన్ను క్షమించు నాయన. ఆయన దేవుడు కుమారుడై ఉండి, పరిశుద్ధుడై ఉండి ఆ మరణము నుండి విడిపించబడటానికి ఆయన ఎంతగానో కన్నీరు కార్చిన వాడుగా ఉన్నాడు. మరి నా విషయమై మనం ఆలోచన కలిగినట్లయితే ఇప్పుడే ఈ క్షణమందే కలిగి ఉన్నటువంటి అతిక్రమం ఏదైతే ఉన్నదో దేవుని సన్నిధిలో క్షమించమని వేడుకుని మనము రక్షించబడాలి అని, దేవుడు నిన్ను రక్షించాలి అని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఉదయకాల సమయంలో అట్టి రక్షణ భాగ్యాన్ని నీవు సంపాదించుకోవటానికి సిద్ధంగా ఉంటే చిన్న ప్రార్థన చేయి. కనికరము కలిగిన తండ్రి, నమ్మదగిన దేవాన్ని, పరిశుద్ధ ఘనమైన పాదములకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ పాదాలు ఎద్దకు వస్తూ ఉంటూ ఉండగా శరీరధారి అయిన దినములలో నీవు రోధించినట్లుగాను, కన్నీరు కార్చినట్లుగాను, రక్షింపబడువానికి లోబడినట్లుగా మాకు చూపిస్తున్నావు నాయన. ఈ ఉదయకాలపు వేళ అల్పుడము, పనికి మాలి వాడు, ఎన్నిక లేని, ఏ మంచి మలగ్యత లేని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. అందరూ బట్టి మీకు వందనాలు. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధలుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందనన్నావు. నీ కనికరమును మా పైన కుమ్మరించి మరణ బలము గలవాని పైన విజయాన్ని మేము పొందుకొని నీ యొక్క శక్తిని మేము కలిగి దాన్ని జయించడానికి కావలసినటువంటి కృపను మాకు తోడుగా ఉంచమని సమస్త విషయంలో మీ చేతులకు అప్పగిస్తూ మీరే మమ్మలను బలపరిచి మీ ఆత్మకార్యము జరిగించమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.